మన దేవాది దేవుడు మనకుసారి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా ఒక ప్రవర్త గురించి మనం తెలుసుకుందాం. మనకు తెలుసండి, మేజర్ ప్రాఫిట్స్ ఉన్నారు, 12 మంది మైనర్ ప్రాఫిట్స్ ఉన్నారు. వాళ్ళలో మైనర్ ప్రాఫిట్ అయినటువంటి మీకా గారి గురించి తెలుసుకుందాం. మీకా అంటే అర్థము యెహోవా వంటి దేవుడు ఎవరు? ఏమండి, మీకా అంటే అర్థము యెహోవా వంటి దేవుడు ఎవరు? హూ ఈజ్ లైక్ జెహోవా. మీకాకి ఇంకొక పేరుగా ఉంది, మీకేయాహు. మీకేయాహు. ఈ మీకా ప్రవర్త ఎక్కడ వాడంటే మోరేసు అనే విలేజ్, సుమారుగా 35 కిలోమీటర్ల దూరం ఉన్న యెరూషలేంకి ఉన్న ఒక విలేజ్లో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. ఇప్పుడు ఈయన ఎప్పటివాడంటే సుమారుగా క్రీస్తు పూర్వము ఏషియా అయినటువంటి మేజర్ ప్రాఫిట్తో సమకాలికుడు, ఆయన కాలంలోనే ఉన్నటువంటి వాడు. మనకు తెలిసినటువంటిదే, మన రాజ్యం అంటే ఇశ్రాయేలు రాజ్యం 2గా విడిపోతుంది. ఇప్పుడు మన డేవిడ్ గారి కుమారుడైనటువంటి సొలొమోన్ తర్వాత ఆయన కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పాపాలను బట్టి 2గా విడిపోతుంది. 10 ట్రైబ్స్ ఒక ఇదిగాను. ఇర్మియా గ్రంథానికి ముందుగానే ఇది రాయబడింది. ఇర్మియా కంటే సుమారుగా 200 సంవత్సరాల ముందుగానే ఈయన ప్రవచిస్తాడు. మనకు తెలుసు కదా, ఇర్మియా గ్రంథంలో ఈయనకి కూడాను గురించి కూడా కొన్ని విషయాలు ఉంటాయి. అక్కడ ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గారిని ఎంతో హింసిస్తారు, దూషిస్తారు. ఒకరైతే వచ్చి ఆయన చెంపదెబ్బ కొడతారు. రాజు అయితే తీసుకెళ్ళి నీళ్లు లేని బురదలు గుంటలో పడేసి ఆయనకి బ్రతికినంత మాత్రం కొంచెం ఆహారం పెట్టమని ఆజ్ఞయిస్తాడు. ప్రవర్త క్షేపిస్తే ఏమో తెలుసా, మీరు సర్వనాశనం అయిపోతారంటే బబులోను రాజు నెబుకద్నెజర్ వచ్చి వాళ్ళని నాశనం చేసి తీసుకెళ్ళి చెరలోకి తీసుకెళ్ళిపోతాడు. ఎవరైతే ఒక నపుంసకుడు వచ్చి ఈయన్ని రక్షించి గోతులోంచి తీస్తాడో ఆయన మాత్రమే బతుకుతాడు. ఎందుకంటే ఈయన దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రవర్త. ఆయన ఎంతగానో హింసించారు. ఆయన చంపబోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ మీకా గ్రంథంలో కూడా ఈయన ఎదిరించినాను, మీకా గారిని చంపలేదు. అట్లాగే మీకా గారిని కూడాను మనము ఇలా వదిలేసినట్టుగానే ఇర్మియాని కూడా వదిలేయమన్నారు. లేకపోతే ఆనాడే చంపేసేసేవాళ్ళు. ఒక ప్రవర్త ఎదిరించడం అంటే వాళ్ళకి ఈజీ, రాజులకి. ఎందుకంటే రాజు బలం ఎక్కువ. కానీ ఒక దేశము సురక్షితంగాను సంతోషంగాను పీస్గా ఉండాలంటే అక్కడ ఆ దేశపు యొక్క ప్రధాన యాజకుడు మరియు ఆ దేశపు రాజు మంచివాళ్ళైతే ఆ దేశము సువర్ణాక్షరాలతో లిఖించబడి మరి యెహోవాకు అనుకూలంగా ఉంటుంది. అర్థమవుతుందా? అయితే మనం ఈనాటి ఈ ధ్యానంలో మన వివరణలో మీకా గ్రంథంలో కొన్ని మాటలు చూద్దామనండి. మీకా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చూడమ్మా. 1వ అధ్యాయము 1వ వచనంలో ఆహాజు హిజ్కియా అను యూదారాజుల దినములలో ఎవరండి ఇప్పుడు ఈయన రాజు? హిజ్కియా, యూదా, ఆహాజు, యోతాము. ఈ యూదారాజుల సమయంలో ఉన్నటువంటి ప్రవర్త ఈయన. ఆయన ఏ కాలం వాడు, ఆయన రాజులు ఎవరు చెప్తున్నారు. తర్వాత షోమ్రోనును గూర్చియు యెరూషలేము గూర్చియు దర్శన రీతిగా మొరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యెహోవా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎవరండి? మొరేసుడైన మీకా. మొరేసు అనేటువంటి గ్రామం సుమారుగా 35 కిలోమీటర్ల దూరంలో ఉంటాడనమాట ఈయన. సకల జిల్లారా ఆలకించుడి. భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. పరిశుద్ధాలయముల నుండి ప్రభువు మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. అవును.
ఇదిగో యెహోవా తన స్థలం విడిచి బయలుదేర్చున్నాడు. ఉమ్. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. చూడండి, ఆయన అంటాడు కదా, భూమిని దున్నినట్టుగా మిమ్మల్ని దున్నేస్తాను, మీరు మారండి అని. ఎందుకంటే యెహోవాకు హేయమైనవి రెండే ఏంటండి? విగ్రహారాధన, వ్యభిచారము, తాగుడు. ఇవి విచ్చలవిడిగా చేసేసి వాళ్ళు భయంకరమైన పాపంలో ఉంటారు. ఇర్మియాకు రండి, ఇర్మియా 1వ అధ్యాయం 1వ వచనం కూడా ఇదే ఉంటుంది. ఏ రాజులు? హిజ్కియా రాజు, బెన్యామీను దేశమందలి ఉమ్, అనాతోతులో కాపురమున్న యాజకులలో ఉమ్, ఒకడై ఉమ్, హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఉమ్, ఆమోను కుమారుడైన యోషియా ఉమ్, యూదాకు రాజై ఉండగా అతని ఏలుబడి ఉమ్, 13వ సంవత్సరంలో యెహోవాకు ఇరువేటి ప్రత్యక్షమాయెను. ఉమ్, మరియు యోషియా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజై ఉండగా ఉమ్, యోషియా కుమారుడగు సిద్కియా ఉమ్, యూదాకు రాజై ఉండగాను ఉమ్, అతని ఏలుబడి 11వ సంవత్సరం వరకు అనగా ఆ సంవత్సరం 5వ నెలలో యెరూషలేము చెరదీసుకొని పోబడి వరకును ఉమ్. ఆ వాక్కు చాలా ప్రత్యక్షపరచబడింది. చాలా ఈయన ఎవరండి? ఇక్కడ ఇర్మియా గారు, సిద్కియా అనే కింగ్. ఆయన మహాక్రూరుడు. ఆయన ఈ యూదా గోత్రంలో ఆఖరి కింగ్, ఆఖరి రాజు. ఈయన్నే నెబుకద్నెజరు పట్టుకొని పోయి కళ్ళు తీసేసి హింసిస్తాడు. ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు, సిద్కియా అని వీళ్ళు ప్రవర్త మాటలు వినరు, హెచ్చరిక చేసినా సరే వినరు. అలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు ఆయన తీసుకెళ్ళి ఒక నీళ్ళు లేని గోతులు వేసి చంపేయాలని చూస్తారు. ఇంకా ఈ మీకా గారు ఎంతో హెచ్చరిక చేస్తాడు. అక్కడ చెప్పినా సరే వాళ్ళు వినరు. ఈయన వచ్చేసి ఈ యొక్క సౌత్ ఇస్రాయెల్లో నార్త్ ఇస్రాయెల్ విడిపోయిన తర్వాత ఒక సైడ్ ఏమో యెషయా గారు, ఒక సైడ్ ఏమో ఈయన సమకాలికలుగా ఉండి ఆయనను మారండ్రా బాబు మీరు చేసే పాపాలని ఎన్నో హెచ్చరికలు చేస్తారు. ఈ గ్రంథం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని ఉగ్రత వస్తుందని ఎంతో ధైర్యంగా చెప్పినటువంటి, బోధించినటువంటి గొప్ప వ్యక్తి ఈయన. మారాలి, శాపం వస్తుందని. మీకు తెలుసా రిజల్టు? చివరికి వీళ్ళు 7వ అధ్యాయంలో మరి ఈయన మాట విని మారటం వలన ఆ శాపం అనేది పాస్ ఓవర్ అయిపోతుంది. పాస్ ఓవర్ అయిపోయి ఇర్మియా టైంలో వచ్చినప్పుడు వినరు, మారరు. ఆఫ్టర్ 250 years తర్వాత అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, ఇదిగో మిమ్మల్ని చెరకప్ప చెప్తున్నానని యెహోవా దేవుడు చెప్తాడు. వీళ్ళు మిమ్మల్ని చెరకప్ప చేస్తాడు. నెబుకద్నెజరు వచ్చేసి వీళ్ళందరిని పట్టుకుపోయి చెరలో వేసేస్తాడు. ఎంత పనికిమాలిన జనంగా అయిపోతారంటే వాళ్ళు, దేవునికి వ్యతిరేకంగాను, దేవుని మాట వినకుండాను, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండాను విచ్చలవిడిగా పాపం చేస్తూ వాళ్ళు ఎంతో ఇదిగా క్రూరంగా ఉంటే దేవుడు విసుగెత్తిపోతాడు అన్నమాట. హెచ్చరిస్తాడు, మిమ్మల్ని నాగలితో చేను దున్నట్టు దున్నేస్తాను మీ దేశం అంతా అన్నా కానీ వినరు, హెచ్చరికలు ఇస్తారు. ఆనాడు ఈ గొప్ప ప్రవర్త, ధైర్యం గల ప్రవర్త ఇంకెన్నో మార్లు ఆ ప్రజలను వినుడి అని ప్రవచనం చేస్తున్నా సరే వినరు. అదే 2వ అధ్యాయం రామ్మ. తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును, ఇశ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును, బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలంలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు. చూడండి, ఇది ఏంటంటే ఈయన మారండి అని అంటారు. రిపెంటెన్స్ వచ్చిందా రెస్టరేషన్ వస్తుంది. వీళ్ళందరినీ చెదిరిపోయినటువంటి, స్కాటర్డ్ అయినటువంటి వీళ్ళందరినీ, ఇజ్రాయెల్ని, వీళ్ళందరినీ, యూదుల్ని కూడా సమకూర్చి మళ్ళీ వీళ్ళందరినీ రిస్టోర్ చేస్తాను, మీరు మారండి అని ఎన్నో హెచ్చరికలు చేసి ఆయన చెబుతూ వస్తాడు. అయినా సరే వీళ్ళు వింటారండి? వినరు. ఎలాంటి పాపంలో పడిపోయి ఒక న్యాయం కావాలంటే లంచం తీసుకుంటారు, న్యాయం చెప్పాలంటే న్యాయాధిపతులు కూడా. ఇంకా చూడండి 3వ అధ్యాయం 11వ వచనం చూడమ్మా. న్యాయం తీర్చాలంటే దొంగ బోధకులు ఎక్కువైపోతారు. జనులు ప్రధానులను లంచము పుచ్చుకొని తీర్పు చూడండి, లంచం తీసుకుందే తీర్పు తీర్చరు. వారి యాజకులు బోధింతురు. చూడండి, యాజకులు ఎలా ఉండాలండి? యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారు? మీరు
నేను ఫ్రీగా బోధిస్తున్నాను కాబట్టి మీరు కూడా ఫ్రీగా బోధించండి. కానీ ఇక్కడ వాళ్ళు కూలికంటే మీరు నాకేమిస్తారు? ఈనాటి మరి ప్రవర్తనలో ఎలా తయారంటే, మీ ఊరికి మేము ప్రసంగానికి వస్తాం, మాకు ఎంత ఇస్తారు? మాస్టర్స్ అలా అయిపోయారు. మాకేమిస్తారు? మాకేమి ఇలేదే, మాకు ఎంత ఇచ్చారే, ఎలా తయారైపోయారంటే మరి భయంకరమైన స్థితిలోను మరి వాళ్ళు కూలి వాళ్ళలాగాను. మా కూలి ఏంటి, మాకేమిస్తారు? ఆనాడు మీకా గారు ముందే రాశారు లంచాలు. ఇప్పుడు లంచాలు ఉండవా? మొన్న మా బ్రదర్ ఫోన్ చేశాడు, ఎంఆర్ఓ విఆర్ఓ వాళ్ళు వచ్చారు, ఏదో చిన్న పొలం ఉంది అక్కడ సర్వే నెంబర్ మారిందంటే మీరు అది చేయాలి ఇది చేయాలి అది చేయాలి అని లేనిపోని చెప్తున్నారు. సంవత్సరం క్రితమే దాన్ని సర్వే చేయించాము, మళ్ళీ ఇప్పుడు డ్రోన్ ద్వారా చేశారంట, మళ్ళీ సర్వే నెంబర్ పక్క వాళ్ళ దాంట్లోకి వెళ్ళిందంటే మీరు ఇంత ఇస్తేనే మేము చేస్తామంటున్నారు, లేకపోతే ఇది చేయాలి అది చేయాలి మళ్ళీ సర్వే పెట్టాలి. ఎక్కడండి లంచాలు లంచాలు లంచాలు? చిన్న సంతకం పెట్టాలంటే లంచాలు, చిన్న మాట సహాయం చేయాలంటే ఆనాడు మీకా గారే హెచ్చరిస్తూ వచ్చారు. యాచకులు ఎలా తయారంటే కూలి పని వాళ్ళలాగా, మా కూలి ఏమి ఇస్తారండి, మేము వస్తాం 2 గంటలు చెప్తాం మీకు అంటారు. ఎంత హెచ్చరికలండి! మారండిరా బాబు అంటే మారేరా? ప్రవక్తలు ద్రవ్యములకు సోద చెప్పుదురు. చూడండి, సోది గంటలాగా తయారవుతారు ప్రవక్తలు. అయినను వారు యెహోవాను ఆధారం చేసుకొని యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు. ఇంకా మనం ముందుకెళ్ళి చూస్తే, కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మల్ని బట్టి సియోను దున్నబడును. చూడు, హెచ్చరిక ఇచ్చాడు. దున్నటం అంటే తెలుసా? నాగలు పెట్టి దున్నితే ఇడిలిపోయి మరి పగిలిపోతుంది భూమి. చేనును నాగటితో దున్నినట్టు మీ ఇశ్రాయేలును మీ యెరూషలేమును దున్నుతాను అని హెచ్చరిక చేసినా కానీ వాళ్ళు లెక్క చేయరు. యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలం వలె అగును. చూడండి, మొత్తం నాశనం అయిపోద్ది అన్నాను. వింటారా? యెరూషలేం ఎక్కడుందండి? ఒక కొండపైన ఉంది. అవునా? మీకా గారి గురించి ఇంకా చెప్పాలంటే ఆయన ఎంత ధైర్యస్తుడంటే, రాజు ఉంటాడు, రాజు దగ్గరికి వెళ్ళి, ఎవరండి రాజు మనకు తెలుసు కదా, హిజ్కియా, ఆయన చెప్తాడు, నాయన ఇలా చేయకు, ఇది మంచిది కాదంటే విననొల్లని ప్రజలైపోతారు. నాట్ ఒబేయింగ్ ద ఆర్డర్ ఇస్ ద క్రైమ్. మనకు తెలుసు కదా, మాట వినక ఆయన విసిగిచ్చేస్తారు. అదే కాదు, వీళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత కూడా, ఎర్ర సముద్రం దాటిన తర్వాత కూడా మోషే గారిని ఎంత విసిగిస్తారండి. అంత దారుణంగా, అంత ఘోరంగా మరి విసిగిచ్చేసి వాళ్ళని మళ్ళీ మేము ఈజిప్ట్కి వెళ్ళిపోతాం అంతవరకుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఒకసారి మీకా 4వ అధ్యాయము 1, 2, 3 చదవము. మీకా అంచె దినములలో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వద్దరు. కాబట్టి ఆ కాలమున అన్యజనుల అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుచుకుందామని చెప్పుకొందురు. చూడండి, అప్పనాడు బైబిల్ లేదు, ఈ ప్రవర్తన బోధించినటువంటి బోధలే వాళ్ళు మననం చేస్తూ ఉంటారు. ఇంకా మనకు 3వ అధ్యాయాలు ఏం చేస్తారు తెలుసు కదా, యుద్ధాలు ఆపేస్తాడు. యుద్ధాలు లేకపోతే నష్టం లేదు, యుద్ధాలు లేకపోతే ప్రాణ నష్టం లేదు, యుద్ధాలు లేకపోతే పీస్ అనమాట, సమాధానం, శాంతి ఉంటుంది. మీరు యుద్ధాలు ఆపుతానంటున్నాడు దేవుడు, మీరు శాంతిగా బ్రతకాలంటే. యుద్ధాలంటే ఏంటండి? ఒక దేశం మీద పడి కొట్టుకోవటం, కొలసొమ్ము దోచుకోవటం, వాళ్ళే భార్యలు ఇంకేమైనా పిల్లలుంటే వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు వాడుకోవటం. ఎంత ప్రాణ నష్టము, ఎంత ధన నష్టం అండి. మనకు తెలిసిందే కదా, మన దావీదు గారు ఎన్ని యుద్ధాలు చేస్తాడు, ఆయన చేతులు రక్తక్షిప్తమైపోతాయి. ఆయన ఎంతగానో ఆశపడి ఎన్నో 100 కేజీల బంగారం వెండి సమకూస్తే, అయ్యా నీవు నా మందిరం కట్టలేవు, నీ కుమారుని చేత కట్టిస్తానంటాడు. తర్వాత మరి ఆయన
సొలొమోను కాలంలో యుద్ధాలు లేవండి, యుద్ధాలు లేవు. అందుకని అన్ని సంవత్సరాలు ఆయన పీస్ఫుల్గా పరిపాలన చేస్తాడు. వాళ్ళందరి దగ్గర నుంచి ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా వసూలు చేసేసి ఎన్నో మణుగుల బంగారం, మణుగుల వెండి తీసుకొచ్చేసి ఆ కట్టడాలు కడతారు. అందుకనే ఈ యెరూషలేము దేవాలయం మీద అనేకులు కన్ను వేసి అనేక మంది దోసుకుని నాశనం చేసి పతనం చేసేసారు. ఈ యొక్క ఇంకా చూస్తే మనము ఒకసారి చూడమ్మా, మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో యేసుక్రీస్తు వారు ఎక్కడ వస్తారు అని చెప్పేటువంటి విషయాలు మనకు క్లియర్గా రాస్తారు. మనం క్రిస్మస్ టైంలో కూడా యూదయ రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, యూదయ రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని. ఆయనను ఎవరు చెప్తున్నారండి? జ్ఞానులు. ఎక్కడికి వెళ్తారు? రాజు దగ్గరికి వెళ్తారు. ఆనాడు ఉన్నటువంటి రాజు దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతాడు. అప్పుడు ఎక్కడున్నాడు? తర్వాత చదవమ్మా 5వ వచనం. అందుకు వారు యూదయ బెత్లెహేములోని ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడినట్లు ఉన్నదని చెప్పిరి. ఎవరి ద్వారా? ప్రవక్త ఎవరండి? ఈయనే మీకా గారు. యెరూషలేములో యేసుక్రీస్తు వారు అప్పుడు పుట్టకపోతే యెరూషలేము పేరు ప్రపంచానికి తెలియదండి. వై ఇట్ వాజ్ ఫేమస్? బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బర్త్. లేకపోతే ఇజ్రాయెల్ దేశం ఎంత, యెరూషలేము ఎంత, అక్కడ ఈ చిన్న గ్రామం ఎంత అండి? బెత్లెహేం ఎంత? నజరేత్ ఎంత? అసలు ఒక చుక్క డాటు అంత కూడా ఉండదు. ఇది ఎక్కడుందంటే మీకా 5వ అధ్యాయం 2వ వచనంలోనే ముందు చెప్తాడు. ఎన్నో వందల సంవత్సరాల క్రితం చెప్తాడు. అది నెరవేరలేదా అని మరి మత్తయి గారు మళ్ళీ గుర్తు చేస్తాడు. అదే చూస్తే మన మీకా 5:2లో కూడా అప్పుడు చదివినటువంటిదే ఏంటి? స్వల్పమైన గ్రామము కాదా యెరూషలేము అంటాడు. ఆయన ప్రవచనం నెరవేరుతుంది. ఇన్ని ప్రవచనాలు చెప్పేటువంటి, ముందు జరగబోయేటటువంటి చెప్పేటువంటి గొప్ప మరి ధైర్యవంతుడైనటువంటి ప్రవర్త అయిన మీకా గారు. నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిన నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగజేయనా, నా అతిక్రమంకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఎత్తునా. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా ఆయన అడిగేది ఏంటండి? ఇంతే కదా. ఇది ఒక మంచి పాట ఉంటుంది, మీరు వినలేదు ఏంటండి? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన సాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రు నీకిచ్చిన సాలునా, ఏడాది దూడలను వేలాది పొట్టేళ్లను. ఈ పాటలన్నీ కూడాను ఈ పవిత్ర గ్రంథం నుంచి, ఈ లేఖనాల నుంచే వచ్చినాయండి. ఆయనకి ఏం కావాలండి? ఆయన ఏమీ కోరుకోవట్లేదండి. న్యాయం కలిగి నడుచుకున్నట, అన్యాయం వదిలేసి పాపం వదిలేసి నడుచుకున్నట, ఇంకేంటి కనికరమును ప్రేమించుట. ఆయన కనికరణ సంపన్నుడు, కరుణామయుడు. అది ప్రేమించాలండి. మూడోది, దీన మనసు కలిగి దేవుని ఎదుట
ప్రార్థనాపూర్వకంగా మోకరించి ఆయన అడుగుట, ఈ 3 కలిగి ఉండండి చాలండి, మీరు ఎంతగానో హెచ్చించబడతారు. మారు మనసు కలిగి, న్యాయం కలిగి ఉండుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట, ఈ 3 అంతకని ఇంకేం కోరుకుంటాడండి దేవుడు? అవి నాకు చాలు. ఇంకొక 2 ఆయనకి ఇష్టమై లేనివి హేయమైనవి ఉన్నాయి, వ్యభిచారము, విగ్రహారాధన. ఆ 2 విడిచిపెట్టండి, ఈ 3 పట్టుకోండి, ఆయన ఎంతగానో హెచ్చిస్తాడు. మనం ఈ చాప్టర్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ 3 మర్చిపోకూడదు. న్యాయం కలిగి నడుచుకున్నట, అన్యాయంగా ఉండకూడదు. మీరు న్యాయంగా ఉంటే ఎక్కడైనా, మా అమ్మ అంటున్నది కదా, నీ నోరు మంచిదైతే ఊరంతా మంచిదవుతుంది. నీ న్యాయంగా ప్రవర్తించు, న్యాయంగా మాట్లాడు, నీ నోటిని కాపాడుకో, ఇదే చెప్తామండేది మా అమ్మ. మన ఒకసారి నోటిని వదిలి, ఇదే గ్రంథంలో ఉంటుంది ఒక చోట, నీ నోరును, నీ పెదాలని కాల్చుకోవనంటారు. నీ కౌగిటిలో ఉన్న నీ భార్యకైనాను కొన్ని విషయాలు మాట్లాడకూడదంటారు. ఎంత మంచిగాను హెచ్చరికలు చేస్తాడు. 7:5 చదవమ్మా. స్నేహితుని యందు నమ్మకం ఉంచవద్దు, స్నేహితుని యందు నమ్మకం ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకోనవద్దు, నీ కౌగిటిలో పండుకొని ఉన్నా దాని ఎదుట, అంటే భార్య ఎదుట గాని భర్త ఎదుట గాని, నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుకును. ఎంత మంచి మాట్లాడి కాదా? మరి మన నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఒక్కసారి మాట జారిందంటే మళ్ళీ తీసుకోలేము. అది కాలు జారినా కానీ మనం తీసుకోగలం, కానీ మాట జారితే తీసుకో. ఎంత మంచి హెచ్చరికలు, ఎంత మంచి ప్రవచనాలు, ఎంత మంచి వాక్యాలు, ఎప్పుడో జరగబోయేవన్నీ కూడా అని చెప్పి ఈయన హెచ్చరిస్తూ మనకి వీళ్ళ మీదకి వచ్చేటువంటి శాపము, దోషములను పాసవర్ చేయించగలిగినటువంటి గొప్ప వ్యక్తి. చివరికి 7వ అధ్యాయంలోకి రండి ఒకసారి. 7వ అధ్యాయంలో వస్తే 7వ అధ్యాయంలో మంచి మాటలు ఉంటాయి, చూడండి ఒకసారి. 7వ అధ్యాయము 18వ వచనం చూడండి. తన శ్వాసములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సమమైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. చూడండి, నిరంతరము కోపముంచడు. ఒకసారి ప్రేమ గురించి ఉంటుంది కదా, ఆయన ఎంత ఇది వచ్చినా కానీ ఆయన కోపం రాదు, నిరంతరం ప్రేమ చూపించేటువంటిది. మనము రిస్టోరేషన్ అవ్వాలంటే ఏం చేయాలండి? రిపెంటెన్స్ అవ్వాలి. మనము తప్పులు ఒప్పుకొని మన యొక్క పాపములు విడిచి మారు మనసు కలగకపోతే, ఆ రిపెంటెన్స్ లేకపోతే రిస్టోరేషన్ ఉండదు. ఎక్కడెక్కడ లేని జనాలందరినీ కూడా పోగేసుకొని వచ్చి వాళ్ళని స్కాటర్డ్ అయిపోతారు. ఇజ్రాయెల్ ఇప్పుడు కూడాను చాలా దేశాల్లో స్కాటర్డ్ అయిపోయి వెదజల్లబడిపోయారు. మన దేశంలో కూడా కొంతమంది ఉన్నారు ఇజ్రాయెల్. వాళ్ళందరూ రిస్టోరేషన్ కావాలా? కానీ నీలో రిపెంటెన్స్ రావాలి. ఆ రిపెంటెన్స్ ఎక్కడొస్తుంది? యేసుక్రీస్తు వారి ద్వారాగానే వస్తుంది, ప్రభువుని ద్వారాగానే వస్తుంది. పాపములు వదలండియ్యా, పాపములు వదలండియ్యా అని చెప్తుంటే, తప్పులు చేయకండి అని చెప్తుంటే వినలేదు. లాస్ట్ 7వ వచనంలో వాళ్ళు విన్నారు కాబట్టే ఈయన సమయంలో, ఈ రాజు అయినటువంటి సిద్కియా సమయంలో, సిద్కియా సమయంలో వీళ్ళు వినటం వలన ఆ యొక్క శాపము అప్పటికి ఆయన మీదకి రాకుండా ఇట్ హ్యాస్ బీన్ పాస్ అవర్డ్. అది ముందుకు శాపం ఉంది కానీ అది ముందుకి జరపబడింది. ఎప్పుడు? మళ్ళీ తర్వాత ఈ ఇర్మియా ప్రవర్త వచ్చినప్పుడు అది నెరవేరుతుంది. అప్పుడు వాళ్ళు వినలేదు. ఆ ప్రవర్తన నానా విధాలుగా హింసించి ఆయన గోతులో పడేసి చెంప మీద కొట్టి ఎంతగానో హింసిస్తే ఆయన శపిస్తాడు, రే నాశనం అయిపోతారు రా. అదే యెహోవా దేవుడు ఈ నెబుకద్నెజరుని పంపించే వాళ్ళందరినీ నాశనం చేసి తీసుకుపోతాడు. అలాగే సెరలోకి తీసుకుపోయిన వాళ్ళు ఇజ్రాయేల్ని ఒక చోటకి, యూదులని నార్త్ ఇజ్రాయెల్, సౌత్ ఇజ్రాయెల్ని తీసుకెళ్ళి ఒక 70 years, ఒకవేళ 400 years ఆ సెరలో ఉంచినా కానీ బుద్ధి రాదు, మారదాలి మనసు.
అందుకని మనం అలా ఉండకుండా మనము మారు మనసు కలవాలమే ఆయన పిలుపుకు లోపడదాం. తప్పులు పాపాలను వదిలేసి ఆయన ఇచ్చేటువంటి విమోచనను తీసుకుని కనికరం గల దేవుణ్ణి ప్రేమిస్తామా? మనం ఆ కనికరం గల దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన దీన మనసు కలిగిన వాడు, కనికరాపూర్ణుడు. ఆయన కోపం లేదంటండి. ఆయన క్షమించి మనల్ని ఆయన హత్తుకుని మరలా మనల్ని తీసేసుకుంటాడు. యేసుక్రీస్తు శిష్యులుగా ఉన్నటువంటి వారు కూడా ఫస్ట్ వాళ్ళంతా కూడాను ఈయన సిలువేసినప్పుడు ఎంతమంది ఉన్నారండి? 32 మంది 22 మంది ఉన్నారండి. చనిపోయి తిరిగి లేచిన పునరుద్ధానానికి తర్వాత అప్పుడు ఇంకా దృఢంగా తెలుసుకుని ఒక్కొక్కరు బలంగా నిలబడి వాళ్ళ సాక్షి జీవితము హతసాక్షులుగా మారారు. ఇందులోంచి హెచ్చరికలు ఏంటంటే మన మీకా గారు చెప్పేది, తప్పులు చేయకండి, పాపాలు చేయకండి, లంచం తీసుకోండి, న్యాయం చెప్పండి, అబద్ధాలు చెప్పకండి. ఆనాటి నుంచే పాపాలు చేయటం, ఆనాటి నుంచే లంచాలు తీసుకోవటం, ఆనాటి నుంచే ప్రవర్తలు కూలివాళ్ళుగా బేరమాడుకోవటం, ఇలా చేయటం, ఇవన్నీ వదిలేసి మనము ఆయన దగ్గరికి కనికరణ సంపన్నుడైనటువంటి ఆయన కాళ్ళు పట్టుకుంటే దీన మనసు కలిగిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఎంతగానో హెచ్చిస్తాడు. మీకా గ్రంథము మరి చిన్నదే అంటారు, చిన్న ప్రాఫిట్ అంటారు, కానీ ద బోల్డెస్ట్ ప్రాఫిట్ ఇన్ ద బైబుల్. యేసుక్రీస్తు వారు పలానా గ్రామంలో వస్తాడని ముందే చెప్తాడండి ఆయన. ఎలా తెలుసండి వీళ్ళకి? దేవుని చేత అభిషేకించబడినటువంటి జనాంగం. ఆనాడు ఆ ప్రాఫిట్ సరిగ్గా ఉంటే ఆ దేశం బాగుపడేది. ప్రాఫిట్ సరిగా లేకపోతే, కింగ్ సరిగా లేకపోతే యుద్ధాలు, నాశనము, మరణాలు అనేకమే జరిగాయి. అందుకని దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము దేవుని ఉగ్రతకు గురి కాకుండా ఆయనను ప్రేమను పొందడానికి మనం అందరం కూడా పాపమును వదిలి ఆయన కనికరమైన కలిగిన దేవునిని మనం పట్టుకుంటే మనము ఆశీర్వదించబడతాం. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. ఇచ్చినటువంటి మీకా గ్రంథంలోని ఈ యొక్క మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మేమందరం కూడా నాయన ఈ వాక్యాలను హృదయంలో పెట్టుకుని మళ్ళీ మీ వాక్యానుసారంగా జీవించేటువంటి భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. అవునాయన, మీకా గారి ద్వారా ఎన్నో హెచ్చరికలు చేశారు, ఎన్నో మరి సూచనలు ఇచ్చారు ప్రభా. అవన్నీ పాటించటం వలనే వాళ్ళు మరి వాళ్ళ మీదకు రాబడినటువంటి శాపం పాసవర్ అయిపోయి ముందుకు జరిగింది. తండ్రి, మేము కూడా నాయన అనుదినము మా సాక్షి జీవితాన్ని కాపాడుకుంటూ అనుదినము మేము నాయన మీ రక్తంలో కడుక్కుంటూ ముందు సాగుటకు సహాయం చేయమని చిన్న ప్రార్థన మీ పాత సన్నిధికి తెచ్చుకోమని తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య నామమును బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. కొద్ది మాటలు దీవించబడును కాక. అద్భుతమైన వాక్య సందేశాన్ని మరొకసారి వెంకటేశ్వరయ్య గారు అందించిన ఆత్మ దేవుని బట్టి మరి వెంకటేశ్వరయ్య గారికి వందనాలు. వందనాలు. ఇంకా బహుగా దేవుడు